ఒక కాపు గౌరవించి మాట్లాడుకోండి. కాపుల రిప్రజెంటేటివ్ పవన్ కళ్యాణ్ ఆయన గురించి మాట్లాడడం ఏంటి అన్నట్టు మాట్లాడారు. ఎప్పుడు మాట్లాడారు అన్నమాట? 2019 ఎన్నికలు ముగిసిన తర్వాత ఆయన ఒక సామాజిక వర్గానికి అంటగడుతూ ఈ ఛానల్ వాళ్ళే, వారి ఛానల్ వాళ్ళే పదే పదే ప్రోగ్రామ్స్ చేసి వ్యక్తుల గురించి మాట్లాడడం వల్ల ఆ రోజు ఏమన్నారంటే, మీరు నన్ను వర్గాన్ని ఒక వర్గాన్ని లేకపోతే నన్ను ఒక సామాజిక వర్గం వ్యక్తిగా గుర్తిస్తున్నారు, అలాంటి గుర్తించే పద్ధతి ఇలాగా వాళ్ళు కామెంట్ చేస్తున్నారు, నన్ను అలాగ ఓన్ చేసుకుని ఉంటే నేను 19లో గెలిచేవాడిని కదగా, 26% కలిగిన వ్యక్తి సమూహంగా ఉన్న వ్యక్తికి రిప్రజెంటేటివ్ అయినింటే నేను ఒక సీటుతో ఎందుకు గెలుస్తాను అనే కోట్ని ఆ రోజు చేయడం జరిగింది. దాన్ని వీళ్ళు ఎలా చెప్తున్నారు? ఇప్పుడు ఒక కుల నాయకుడుగా లేకపోతే సామాజిక వర్గ నాయకుడుగా ప్రొజెక్ట్ చేస్తున్నారు. ఈ రోజుకు కూడా 21 సీట్లు గెలిచిన తర్వాత, అంటే వీళ్ళు ఈ రోజుకు తెలుసుకోలేదు తప్పు ఏం జరిగి చేశారు, 2024 ఎన్నికల్లో ఏం తప్పు చేశారు అనేది ఈ రోజుకు తెలుసుకోలేదు. సో అది పక్కన పెడితే, రెండోది డ్రగ్స్ గురించి, క్రైమ్ రేట్ గురించి మాట్లాడారు. 2025 లేటెస్ట్గా జనవరిలో క్రైమ్ రేట్ ఎంత తగ్గిందనేది ద్వారకా తిరుమల గారు రిటైర్డ్ అవుతూ వెళ్తూ చెప్పిన సంఘటన. 5.67% క్రైమ్ రేట్ తగ్గిందనేది అఫీషియల్గా చెప్పిన రికార్డు. మూడో విషయము, రీసర్వే పేరుతో ఏదైతే ఇందాక చాలా అద్భుతంగా ఆ నిధులు ఏమయ్యాయి, ఈ నిధులు ఏమయ్యాయి, కూటమి ప్రభుత్వం అప్పులు చేసింది, ఎలా చేస్తుందని చాలా అంకెలు చెప్పారు కదా. సో మళ్ళీ దాన్ని అంతా నేను రివీల్ చేయడం ఎందుకని కొన్ని రాసి పెట్టాను. రీసర్వే పేరుతో, రీసర్వే గురించి కూడా కోట్ చేశారు కాబట్టి చెప్తాను. రీసర్వే పేరుతో ఇందాక కూడా మీకు చెప్పాను, 750 కోట్లు రాళ్ల మీద బొమ్మలు వేయించుకున్నాడు ఆయన. ఎవరి డబ్బు అది? ఎప్పుడైనా చూసామా దేశంలో? 750 కోట్ల అక్షరాల. రెండో విషయం, వాలంటీర్లకు గత 5 ఏళ్లలో పెట్టిన డబ్బు ఎంత తెలుసా? 7,359 కోట్ల రూపాయలు అక్షరాల 5 ఏళ్లలో. ఎవరి డబ్బు అది? ఈరోజు వాలంటీర్లు లేకపోతే ఏదో అయిపోతుంది, అసలు ఎవరిస్తారు 5 గంటలకు పెన్షన్లు వెళ్ళి అన్నారు. 1వ తారీఖు ముందే లేకపోతే 1వ తారీఖులో 5 గంటలకు వెళ్ళి పెన్షన్లు ఇస్తున్నారు. 5 గంటలకు లేకపోయినా 6 గంటలకు 7 గంటలకు ఇచ్చినా పర్వాలేదమ్మా, 8 గంటలకు ఇచ్చినా 9 గంటలకు ఇచ్చినా ఆ రోజు ఎప్పుడు ఇచ్చినా చాలని సాక్షాత్తు తీసుకునే ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళే చెప్తున్నారు. మరి ఈరోజు పెన్షన్లు ఇస్తున్నాం 1వ తారీఖు వాళ్ళు లేకుండానే. కానీ ఈ డబ్బు ఎక్కడికి వెళ్ళింది? పార్టీల డబ్బు. పార్టీ పరంగా ఉపయోగించుకున్న వాలంటీర్లని వారి పార్టీ డబ్బు ఇవ్వకోకుండా ప్రజలు డబ్బు ఇచ్చారు. తర్వాత ఈరోజు వచ్చిన లేటెస్ట్గా వచ్చిన అంకె ఎంత? 587 కోట్లు సాక్షి తన ఏంటి పేపర్కి అండ్ తన మీడియా ప్రకటనలకి ఇచ్చింది హైయెస్ట్ రెవెన్యూ 587 కోట్లు. ఇక ఇలా చెప్పుకుంటూ ఇంకోటి చూపించాలనుకున్నాను ఇందాక ముఖ్యమైనది, ఒకసారి జూమ్ చేయనా. ఇది ఎంత డబ్బు? ఇది మద్యం ఆదాయానికి సంబంధించి గత 5 ఏళ్లలో మనకు రావాల్సిన డబ్బులు, ఖజానాకు రావాల్సిన డబ్బులు 91,000 కోట్లు. ఇక్కడ మనము సంవత్సరాల వారీగా ఫైనాన్షియల్ ఇయర్ పరంగా కూడా చూసినా కూడా మనకు అంకెలు లెక్కలు తెలుస్తాయి. కానీ ఆ ఖజానాకు జమ అయిన డబ్బులు ఎంత తెలుసా? 30,000 కోట్లు. మిగతా డబ్బు ఎక్కడికి వెళ్ళింది? వీళ్ళు చెప్పిన నీతి సూత్రాలకు అడుగుతున్నా, సింపుల్, నేను వాళ్ళు చెప్పిన డైలాగులే చెప్తున్నాను. ఇకపోతే 2021-24 మధ్యలో ఉన్న అకాడమిక్ ఇయర్లలో పీజీ విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్, పీజీ విద్యార్థులు, నేను మామూలుగా జనరల్గా ఉన్న డిగ్రీ విద్యార్థుల గురించి డబ్బులు చెప్పలేదు, అది 1000 కోట్లలో ఉంది. పీజీ విద్యార్థులకు 450 కోట్ల రూపాయలు పెండింగ్ బకాయిలు ఉన్నాయి. అది కూటమి గవర్నమెంట్ వచ్చిన తర్వాత 800 కోట్ల రూపాయలు బకాయిలు, 2,550 కోట్లకు సంబంధించిన బకాయిలు 800 కోట్లు మొన్న రిలీజ్ చేయడం జరిగింది. సరే, ఇవన్నీ చెప్తున్నా, ఆయన చాలా రకాలైన మాటలు చెప్పారు. ఇంకో 2 మాటలు ఉన్నాయి, ఇంకో 2 మాటలు ఏంటి, కల్చరల్ ఈవెంట్ నిన్న జరిగినప్పుడు జబర్దస్త్ స్కిట్లు వేశారని అన్నారు. అక్కడ ఎక్కడన్నా సరే వీళ్ళ మాటలు ఎలా ఉంటాయంటే, వైసీపీ వాళ్ళది ఇప్పుడే సాక్ష్యంగా మాట్లాడుతున్నాడు కదా, జబర్దస్త్ స్కిట్లు లాగా ఉన్నాయి అవి. హుందాగా ఒక ఆనందోత్సవాల మధ్య ఎమ్మెల్యేలు హెక్టిక్ వర్క్లో ఉంటారు, వాళ్ళకు ఒక రిక్రియేషన్ లాగా ఈ సంస్కృతి, ఈ వైసీపీకి సంబంధించిన అధినేత వాళ్ళ నాన్నే ఆయన 2009 సమయంలో, 2004 సమయంలో కూడా రిక్రియేషన్లు ఉమ్మడి రాష్ట్రంలో జరిగాయి. స్పోర్ట్స్ మీట్ జరిగాయి, ఎల్బీ నగర్లో జరిగాయి. చక్కగా అందరూ ఇలాంటి సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు, చేసుకున్నారు. ఆ సంస్కృతి 2014లో కూడా కొన్ని ఆటల కార్యక్రమాలు టీడీపీ గవర్నమెంట్ చేసింది. 19-24 మధ్య కేవలం వీళ్ళు ఆటలు ఆడుకున్నారు, ప్రజల డబ్బుతో ఆడుకున్నారు, ప్రజల్ని ఆడుకున్నారు. సో ఆ కాన్సెప్ట్లో ఆడుకోవడం వల్ల వీళ్ళకి ఇలాంటి అంటే సాంస్కృతిక కార్యక్రమాలు వీటికి వాళ్ళు జబర్దస్త్ లాగా అనిపిస్తున్నాయి. ఇకపోతే ఎన్నికల ముందుకు ఒకటి చెప్పారు వీళ్ళు,
ఏం చెప్పారు తెలుసా? జగనే ఆంధ్రాకి జగనే కావాలి అనే ఒక కార్యక్రమం చేశారు. ఎప్పుడు చేశారు ఇది? నవంబర్ నెలలో మొదలుపెట్టారు. 2023 నవంబర్లో ఆంధ్రాకి జగనే కావాలి అనే ఒక కార్యక్రమం పెట్టారు. ఆ కార్యక్రమం ద్వారా వాళ్ళు చేసిన ఘనకార్యాలన్నీ చెప్పుకోవాలని ఒక కార్యక్రమం చేశారు. ఆ కార్యక్రమంలో వెంటబడి చెప్పారు సార్ జనాలు, బాబు మీరు జగనే ఎందుకు కావాలని చాలా కారణాలు ఉన్నాయి, మాకు వేస్తాంలేండి ఓటు, ఎవరికి వేయాలో మాకు తెలుసు అని ఫిక్స్ అయ్యారు. అది వైసీపీ దొంగలేంటి? అదే చెప్పబోతున్నాను. సో ఆ స్పీకర్ గారు ఏదైతే చెప్పారో దొంగల్లా వచ్చి వెళుతున్నారనే సబ్జెక్టు వెనకాల వచ్చిన వివరణ ఏంటంటే, మీరు ప్రజా సమస్యలు చర్చించడానికి వస్తున్నారు, మీరు 0 అవర్లో లేకపోతే క్వశ్చన్ అవర్లో మీకు సంబంధించిన క్వశ్చన్స్ వేసేసి వెళ్తున్నారు, కానీ మంత్రులు సమాధానాలు ఇచ్చినప్పుడు చైర్లో వీళ్ళు ఉండట్లేదు. ఎవరు వినాలా క్వశ్చన్? ఇప్పుడు మీరు నాకు క్వశ్చన్ చేశారు, నేను మాట్లాడేటప్పుడు మీరు వింటే కదా మీకు తెలుస్తుంది. మీరు క్వశ్చన్ వేసేసి ఎక్కడో మీరు స్టూడియోలో లోపల కూర్చొని మీ పర్సనల్ రూమ్లో కూర్చుంటే నేను వివరణ ఎవరికి ఇవ్వాలి? అది అక్కడ చెప్పిండేది స్పీకర్ గారు. మీరు క్వశ్చన్ వేసేసి వెళ్ళిపోతున్నారు, క్వశ్చన్లు ఇచ్చేసి వెళ్ళిపోతున్నారు అధికారులకు, మంత్రుల దగ్గర నుంచి ప్రశ్న సమాధానం కావాలని. మీరు సభ్యులు లేనప్పుడు ఆ క్వశ్చన్ మేము ఎలా ఆన్సర్ చేస్తాము? ఎవరికి ఆన్సర్ చేయాలి? పోసాని వంశీకి బెయిల్ వచ్చినట్టే వస్తున్నాయి, మళ్ళీ తీసుకెళ్ళి ఇంకో కేసులో పెడుతున్నారు, ఇంకా వదలరా? అలా అని కాదు, మీకు ఇందాక కూడా చెప్పాను కదా. సో ఎవరైనా సరే, యు నేమ్ ఇట్ ఎనీబడి, రాష్ట్రంలో గత 5 ఏళ్లలో పొరపాట్లు, తప్పులు, నేరాలకు సంబంధించిన వాళ్ళు లా అబైడ్ సిటిజన్గా లేకపోతే లా అబైడ్ గవర్నమెంట్గా ఏం చేయాలనో చట్ట ప్రకారం వాళ్ళు చేసుకుంటూ వెళ్తుంది. ఎవరికి బెయిల్ రావాలనేది న్యాయ పరిధిలో ఉన్న విషయము. బెయిల్ వస్తున్నది కదా, మళ్ళీ ఇంకో కేసులో తీసుకెళ్తున్నారు. మేము దాంట్లో ఇన్ఫ్లుయెన్స్ చేసేది ఏముంటుంది అంటున్నాను. ఎక్కడే